RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. ఎంఆర్ఓ జయలక్ష్మి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండల ప్రజలు ప్రతి పనికి డబ్బులు వసూలు చేసి పని మాత్రం చేయడం లేదని ఆరోపించిన ప్రజలు కార్యాలయానికి ఎవరు వచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఉద్యోగులు ప్రజా సేవకులు కానీ ప్రజలకు యజమానులు కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన మండల ప్రజలు తహసీల్దార్ అవినీతిపై ప్రశ్నించడానికి వచ్చిన పార్వతీపురం మండల ప్రజలు ములగ అడ్డాపు శీల కృష్ణవల్లి బండంపల్లి వెంకంపేట తదితర గ్రామాల ప్రజలు తమ దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేసి తమ భూములకు సంబంధించి పనులు ఎంఆర్ఓ జయలక్ష్మి చేయలేదని ఆరోపించారు. పార్వతీపురం మండలంలోని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేపడతాం. ఎంఆర్ఓ కార్యాలయంలో పనులు సకాలంలో జరగట్లేదని ప్రజలను సరిగ్గా పట్టించుకోవడం లేదని ఎంఆర్ఓపై ఫిర్యాదులు అందాయని అన్నారు. మనకి మన సర్వీసెస్ ఉన్నాయి, లైక్ కాస్ట్ సర్టిఫికేట్ ఉన్నాయి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉన్నాయి. సో టైమ్లీ ఇవ్వడం జరగలేదు, టైమ్లీ మనకి ఎంక్వైరీ పెట్టడం లేదు. సో దాని ప్రకారం కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, కొన్ని లిగేసీ ఇష్యూస్ ఉన్నాయి. దానిలో మనకి సరిగా ఎంక్వైరీ చేయలేదు, సరిగా మనకి నోటీస్ సర్వ్ చేయలేదు. సో దాని ప్రకారం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి డబ్బు గురించి. బట్ ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో దిస్ ఇస్ ఓన్లీ అలిగేషన్. ఒకసారి ఎంక్వైరీ పెడతాను, మనకి సబ్మిషన్ స్టేట్మెంట్స్ కూడా కలెక్ట్ చేస్తాను పిటిషనర్స్ నుంచి అండ్ మన స్టాఫ్ నుంచి. దెన్ తర్వాత వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్టేటస్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిజల్ట్, దెన్ తర్వాత ఫర్దర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఈ ఇష్యూ యాక్చువల్లీ చాలాసార్లు మనకి గ్రీవెన్స్లో కూడా వచ్చింది. సో యాజ్ ఏ ఎంక్వైరీ ఆఫీసర్ తహసీల్దార్ హెస్ టు కండక్ట్ ద ఎంక్వైరీ అండ్ దెన్ తహసీల్దార్ హెస్ టు టేక్ ద అప్రోప్రియేట్ యాక్షన్. బట్ ఇప్పుడు మన ధర్నాలో కూడా కంప్లైంట్ వచ్చింది దట్ దేర్ ఆర్ సమ్ అలిగేషన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మనీ. ఈరోజు మన పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం మండల్ హెడ్ క్వార్టర్లో ధర్నా జరిగింది. సో మన పార్వతీపురం మండల్లో వేరే వేరే విలేజెస్ గ్రామం నుంచి ఈరోజు ప్రజలు వచ్చాయి. ప్రజలకి కొంచెం సమస్య ఉన్నాయి. సో నేను ప్రతి ప్రజలకి కూడా మాట్లాడాను ఏమేమి సమస్య ఉన్నాయి. దాని తర్వాత కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మన మండలంలో. సో ఏమి ఇష్యూస్ ఎలా పరిష్కారం చేయాలి, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్, మనకి కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి మన స్టాఫ్ మీద. సో ప్రాపర్ ఎంక్వైరీ పెడతాము అండ్ ఎంక్వైరీ తర్వాత మన కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. దీని తర్వాత ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు క్లారిటీ లేదు, బికాజ్ ఇది ఎందుకు ఇచ్చారు, ఏమి ఇష్యూ ఉంది, ఫర్దర్గా ఒకసారి ఇది ఎంక్వైరీ తర్వాత నేను ఇన్ఫార్మ్ చేస్తాను. రావడం జరిగింది. ఆ రోజు పూర్తిగా నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఆ హీరింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మేము మాట్లాడినంత అయిపోయిన తర్వాత మాకు ఈ అమౌంట్ విషయం మాట్లాడడం అయితే జరిగింది. మాకు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుందని చెప్తే మేము ఆ రోజు 10 లక్షలకు ఒప్పందం జరిగింది. 2 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ అప్పటి నుంచి తిరుగుతూ ఉంటే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే లాస్ట్గా మరి ఇంకా మేము ఏం చేయాలో మాకు తెలియక మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి రీసెంట్గా ఒక 1 వీక్ ముందు వెళ్ళడం అయితే జరిగింది. అతను మాకు హెల్ప్ చేస్తానైతే అన్నారు. ఎందుకు జరిగింది, ఏం జరిగిందో నేను కలుపుకుంటాను, మీకు ఏదో ఒక హెల్ప్ చేస్తానని చెప్పడం జరిగింది. మా పొలం ఉందండి. గతంలో భూ సర్వేలో తప్పులు జరిగాయని ఈ కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారని ఈమె ఏమైనా బాధ్యతలోన మాకు ఏమైనా న్యాయం చేస్తారని వెళ్తే ఈమె కూడా మాకు తిట్టి పంపించడం, ఆర్టీఐ అడిగినా తిట్టి పంపించడం, డీటీ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళిద్దరూ కూడా ఇన్రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేసి ఎటువంటి బాధ్యత రహితంగా బిహేవ్ చేసి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేసినా వ్యతిరేకించి పిటిషన్ కోసం కూడా డబ్బులు అడిగారు. ఇదిగోండి కాగితం డీటీ గారిగా అడిపించారు ఎంఆర్ఓ గారు. ₹1,00,000 ఇస్తే మీ పని అయిపోతుంది అన్నట్లు మాట్లాడారు.